మీ నియోజకవర్గంలో కేటీఆర్ కి చిన్ననాటి మిత్రుడైనటువంటి జాన్సన్ నాయక్ ని కాదని చెప్పి ఒక ఎకరం ఉన్న వ్యక్తిని గెలిపించారు ఖానాపూర్ ప్రజలంటే పెడమబోజు గారి దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? ఉద్యమాల నుంచి వచ్చే వ్యక్తిని ప్రశ్నించే తత్వం ఉంది, మాట్లాడే గుణం ఉన్నది. పెడమబోజు గారు కూడా గెలిచిపోయిన తర్వాత ఇక ఫార్చునర్లు ఇన్నోవాలు వేసుకొని హైదరాబాద్లో ఉంటారా, పల్లెలకు కూడా వెళ్తారా? అవసరమైతే పల్లెటూళ్ళని పడుకుంటా. నెలకు ఒకసారి నేను ప్రజా దర్బార్లు పెడతా. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్మి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు అని అంటే దీని వెనకాల ఏం జరిగి ఉంటుంది? ప్రజల్లో ఉన్న వ్యక్తిని కాబట్టి ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. పెడమబోజు పటేల్ ఎవరు, కుటుంబ నేపథ్యం సంబంధించిన వివరాలు? మా ఊర్లో ఒక 30 గడపలు ఉంటే ఆ 30 గడపలు అత్యంత బీదవాళ్ళు ఎవరంటే నేను. నాతోటి పోటీ పడిన వాళ్ళు కోట్లాది ఆస్తులు ఉన్న వ్యక్తులు. కేటీఆర్ క్లాస్మేట్ జాన్సన్ నాయక్, రాజకీయ చాణక్యుడు రాతూర్ రమేష్, ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా. ఎంతవరకు చదువుకున్నారన్న? నేను MA BEd LLB చేసుకున్నా. డిగ్రీ చేసేటప్పుడు కూడా నేను పేపర్ బాయ్గా పనిచేశాను. మరి 2021లో ఇంద్రవెల్లి దళిత దండుల కంటే ముందు ఒక 4 రోజుల ముందు జైన్ కావడం అనేది జరిగింది. రేవంత్ అన్న పుణ్యంతో సోనియమ్మ గారు మమ్మల్ని సెలెక్ట్ చేయడం. పొద్దున్న లేస్తే పల్లెల్లో పట్టణాల్లో ఈనాడు పేపర్ వేసే పెడమబోజు గారు ఈరోజు ఇంత స్థాయిలో ఉన్నారు అని అంటే దీని వెనకాల ఉన్న కృషి ఎవరు? రేవంత్ అన్న టికెట్ ఇప్పించడంలో ముందు వరుసలో రేవంత్ అన్న ఉంటాడు. నాకు దేవుడు అంటే రేవంత్ అన్న అనే రాజకీయ దేవుడు అనుకోవాలి. అసలు నేను రాజకీయాల్లో రావాలి అనే ఒక ఆలోచన ఎప్పుడు పుట్టింది? పోడు భూముల సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, గిరిజనేతలు కావచ్చు, జాబ్ని రాజీనామా చేసి రాజకీయాలకు రావడం అనేది జరిగింది. ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు? వేరే ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా. గడ్డి గుడిసెలు ఉన్నా, రేకులు కూడా కాదు, అలాంటి గడ్డి గుడిసెని తీసేసి మాకు ఇంద్రం మిల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అభివృద్ధిని మీ నియోజకవర్గానికి మీరు ఎట్లా తరలిస్తారంటే ఏం చెప్తారు? తప్పకుండా నా మార్క్ అనేది అక్కడ కనబడుతుంది. అసెంబ్లీకి కూడా రేపు ఏ రోజు అవకాశం వచ్చినా నేను కడెం ప్రాజెక్ట్ గురించి మాట్లాడతా. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు. గుండె మీద చెప్తున్నా, ఏ ఊరికైనా తాగునీరు అందించగలిగినరా? ఏమైనా అంటే రైతు బంధు గురించి మాట్లాడతారు. అవన్నీ కూడా బంద్ చేసుకొని కేవలం రైతు బంధు పేరు చెప్పుకొని పెన్షన్ 2000 ఇస్తుండనా. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి కానీ విధి విధానాల గురించి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారంటే దీన్ని బాగా స్టడీ చేసినారు అనుకోవచ్చా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన విధానం గురించి కావచ్చు, టీఆర్ఎస్ ఏం చేసిందో చాలా స్పష్టమైన అవగాహన ఉంది. 10 ఏళ్లుగా జరగని అభివృద్ధిని ఈ 5 ఏళ్లలో ఎట్లా చేసి చూపిస్తారు మీరు? శ్మశాన వాటికలు ఎవరు అడగలేదన్నా, రైతు వేదికలు ఎవరు అడగలేదు, పార్కులు ఎవరు అడగలేదు. వాస్తవంగా ఏం కావాలి? తినడానికి తిండి కావాలంటే ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు కావాలి. మీరు మాట్లాడే అన్ని నిజాలు మాట్లాడుతున్నారు, ఏదో కెమెరాల ముందు చెప్పాలి. కెమెరా ముందు కాదు, నిజాలే మాట్లాడదు. దీని మీద దేని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. SC STలు అంటేనే మా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు సంపాదించుకుంటారా కోట్లలో? నాకు కోట్ల అవసరం లేదు. ఆ ప్రాంత ప్రజల్ని డెవలప్మెంట్ చేయాలి.